అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్న నియోజకవర్గం గన్నవరం. సో ఈ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కానీ, సామాజిక చైతన్యం కానీ, అక్కడ రాజకీయ వైరు శత్రుత్వం కానీ ఏ స్థాయిలో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అక్కడ బలమైన నాయకత్వాలు, రెండు పార్టీలకు బలమైన నాయకత్వాలు కూడా ఉన్నాయి. అయితే వల్లభనేని వంశీ గారు రాజకీయ జీవితం మొత్తం మీద చేసిన కొన్ని కామెంట్లు, ఆ నోటిదోల కామెంట్ల వలన ఆయన రాజకీయ జీవితం రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ గత 2 ఎన్నికల్లో వాళ్ళిద్దరే తలపడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి 2024 వచ్చేసరికి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి, తక్కువ మెజార్టీతో గెలిచిన వ్యక్తి 2024 వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళిద్దరే రాజకీయ శత్రువులు ప్రస్తుతానికి. నిజానికి వల్లభనేని వంశీ గారికి ఇంట్రెస్ట్ లేదు, ఆయన తప్పుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ దిగుతున్నారు అని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వంశీనే కొనసాగమంటున్నారు. ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉండాల్సిందే, నువ్వే అక్కడ రాజకీయం చేయాలి, నువ్వే అక్కడ పోటీ చేస్తావు, ఇంకా మారడానికి వీల్లేదు. సో చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అవసరమైతే గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి క్యాబినెట్లోకైనా తీసుకుంటాము అని వంశీ గారికి అంత స్ట్రాంగ్ భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వంశీ గారికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ వైఫ్ని దించాలని అనుకుంటున్నారు. అది ఇంటర్నల్గా జరుగుతుండగా బహిరంగంగా ఏం జరుగుతుందంటే, వంశీ గారు ఈ మధ్య ఒక 3 నెలల నుంచి, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక వారం 10 రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత గ్రౌండ్లో యాక్టివిటీస్ మొదలుపెట్టారనమాట. సో ఆయన క్యాడర్, ఆయన సొంతంగా కొంత క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళని కలవడం, ఎప్పటికప్పుడు వెళ్తుంటాం, చిన్న పెద్ద కార్యక్రమాలకు పిలిచినా వెళ్తుంటాం, అండ్ పార్టీ కార్యక్రమాలకు పార్టీ పరంగా ఎవరైనా క్యాడర్ పిలిచినా వెళ్తుంటాం. ఇలా గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ అయితే మొదలుపెట్టాడు ఆయన. ఎప్పటికప్పుడు వారంలో 3 రోజులు ఏదో ఒక కార్యక్రమం మీద తిరుగుతూనే ఉన్నాడనమాట. సో అట్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పరంగా కాస్త అంటే ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు, డల్ అయ్యారు, భయపడ్డారు. అండ్ వంశీ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేయడానికి చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు కదా. సో అదే అలా ఉంటే ఇప్పుడు వైసీపీ గతంతో పోలిస్తే కాస్త మెరుగైంది. అంటే వంశీ గారు కొంచెం తిరుగుతున్నాడు అనమాట. ఆయన మీద అరెస్ట్ అయ్యాడు కదా అని సింపతి అయితే రాలే, కాన్స్టిట్యున్సీలో ప్రజల్లో ఆ సింపతి రాలేదు. ఎందుకంటే చేసిన తప్పు చేశాడు, నోట తోలక అలా మాట్లాడాడు, కన్న తల్లి లాంటి వాళ్ళని అవమానించాడు, సో ఎదుర్కొన్నాడు, అనుభవిస్తున్నాడు అని వదిలేశారు. కానీ క్యాడర్ మాత్రం ఆయన్ని వదిలి వెళ్ళాల. ఆయన సొంత అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ అనుచరులు, పార్టీ కార్యకర్తలు మాత్రం వంశీ గారిని వదల. ఆయన ఎటువంటి వాడైనా ఎలా మాట్లాడినా పార్టీకి నిలబడ్డాడు. సో ఆయన పార్టీలోనే ఉంటాడు, పార్టీకి స్ట్రాంగ్ లీడర్గా ఉంటాడు. ఆయనకి ఇంకా ఆ చురుకుదనం ఉంది. పైగా వంశీ ప్లస్ ఏంటంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతాడు ఆయన. ఆయన పర్సనల్గా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా క్యాడర్కి డబ్బుల రూపంలో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడంలో ముందుంటాడు. అదే ఆయన ప్లస్. అండ్ అందరికీ అందుబాటులో ఉండడం, ఏదైనా కార్యక్రమాలకు పిలిస్తే వెళ్ళడం, అదే ఆయన ప్లస్. అయితే గత 5 ఏళ్లలో చేసిన మాటలు కావచ్చు, చేసిన కొన్ని అరాచకాలు, టీడీపీ వాళ్ళని వేధించడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. సో ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం అంటే, నిజానికి ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అంచనాలతో గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు గారి మీద పాజిటివ్ ఒపీనియన్ అయితే అంతగా లేదు కొంతవరకు. ఎందుకంటే ఈయన ఎన్నో అంచనాలతో గెలిచాడు. ఈయన అంచనాలు అందుకోక్కర్లా ప్రతి ఒక్కరు. అట్లీస్ట్ తను ఎమ్మెల్యేగా తన కనీస బాధ్యతలు నిర్వర్తిస్తే చాలు. క్యాడర్కు అందుబాటులో ఉండట్లేదు, ఫోన్ కాల్స్కి దొరకట్లేదు, ఎక్కువ అందుబాటులో ఉండట్లేదు, ప్లస్ కాల్స్ ఏమీ దొరకట్లేదు అంతగా. అండ్ ఇచ్చిన హామీలు ఉన్నాయి, చాలా మాటలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చట్లేదు. ఇవి చాలవా ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత రావడానికి? మేబీ కరప్షన్ జరగట్లేదు కాక ఇతర ఎమ్మెల్యేలాగా ఇక్కడ కూడా భారీ పెద్ద పెద్ద కరప్షన్స్ అయితే జరగట్లా. అయితే ఆయన అనుచరులు కొంత ఇవి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు కొన్ని నడిపిస్తున్నారులే, అది పక్కన పెట్టేయచ్చు. ఆయన అనుచరులు ఆయన పేరు చెప్పుకొని నడిపిస్తున్న దందాలు చిన్న చిన్న అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన స్వతహాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్న అవినీతి అయితే ఏదీ లేదు, కరప్షన్ ఆరోపణలు ఏమీ రావట్లేదు. గతంలో వంశీ గారి మీద ఆయనే నేరుగా ఇన్వాల్వ్ అయి చేసిన అవినీతి ఆరోపణలు, అరాచకాలు ఉన్నాయి. కానీ వెంకట్రావు గారికి సంబంధించి నేరుగా ఆయన ఇన్వాల్వ్ అయి చేస్తున్నవి అయితే ఏమీ లేవు. అంటే భూ కబ్జాలు కావచ్చు, ఈ పెద్ద పెద్ద దందాలు, దౌర్జన్యాలు ఏమీ లేవు. ఆ రకంగా వెంకట్రావు గారు ప్లస్సే. కానీ క్యాడర్కు అందుబాటులో ఉండట్లేదు, పబ్లిక్ రిలేషన్స్ తక్కువ, క్యాడర్ రిలేషన్స్ తక్కువ, అండ్ పొలిటికల్ మేనేజ్మెంట్ ఏమీ లేదు, ఎవరికి దొరకట్లేదు, ఇచ్చిన హామీలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా బాగా మైనస్లు అయ్యాయి.
కానీ ఇక్కడ వంశీ క్యాడర్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, పబ్లిక్ రిలేషన్స్ అంటే తిరగడం అది ఇది బాగానే ఉంది. సో ఒక లీడరు అన్ని లక్షణాలు ఉంటేనే అక్కడ ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతారు. ఏదో కొన్ని విషయాల్లో ముందుండి కొన్ని విషయాల్లో వెనకబడితే కష్టం. అందుకే పొలిటికల్గా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ అలా బ్యాలెన్స్ చేయడంలో వెంకట్రావు గారు ఫెయిల్ అవుతున్నారు. అందుకని సొంత పార్టీలో కూడా కొంతమేరకు వ్యతిరేకత ఉంది, పబ్లిక్లో కూడా పూర్తి స్థాయిలో అనుకున్నది సాధించలేదు కాబట్టి వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం పరిస్థితి రివర్స్ అయినా ఆశ్చర్యపోకర్లా. సో అంత దారుణంగా ఉందన్నమాట. ఈ 22 నెలల్లో గన్నవరం నియోజకవర్గ పరిస్థితి అంత దారుణంగా మారింది. సో ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.